మనతోని మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ అయిన జంపన్న గారైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు ఇడ్మా గారి ప్రధానంగా ఎన్‌కౌంటర్ వాళ్ళ సతీమణిని గూడా ఎన్‌కౌంటర్ జేయడాన్ని? చాలామంది చెప్తా ఉన్నారు. ఒక చికిత్స కోసం వస్తే తనని పట్టుకొని భూకట ఎన్‌కౌంటర్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీటినన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు ఎన్‌కౌంటర్ 18వ తారీఖు అయింది కాబట్టి, అప్పటి నుంచి కూడా అదే రోజు నుంచి కూడా ఏందంటే అనేక మంది మాట్లాడుతున్నారు. అది అది అసలు ఎన్‌కౌంటర్ అనే దానికి ఆధారాలు ఏమీ లేవు. అధికారులు సహజంగానే వాళ్ళు చెప్తుండ్రు వాళ్ళు. వాళ్ళు అక్కడ అల్లూరు జిల్లాలో కూడా జరిగిందని చెప్పి 18వ తారీఖు చెప్పిర్రు. 19వ తారీఖు కూడా శంకర్ మరొక ఏడుగురు కూడా చనిపోయినట్టు చెప్పింది ఏదుందో చాలా స్పష్టంగా అక్కడ ఎన్‌కౌంటర్ అనేది కాదది. అది పట్టుకొని చంపిండ్రు. విజయవాడ లోపట పట్టుకొని చంపిండ్రు అనేది ఏదుందో చాలామంది చెప్తుండ్రు. కాబట్టి అందరూ చెప్తున్నట్టుగానే మావోయిస్ట్ పార్టీ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది కూడా ఏందంటే ఇది బూటకపు ఎన్‌కౌంటరు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రది. కాబట్టి ఇది అంటే బూటకపు ఎన్‌కౌంటర్ చేయడం కూడా భారతదేశంలో చాలా ఎన్‌కౌంటర్లు అంటే బూటకపు ఎన్‌కౌంటర్‌లుగా నిరూపణ అయినాయి చాలా. నిరూపణ అంటే అధికారులు ఒప్పుకోరు. హ్మ్. అంటే ఇప్పుడు అధికారులు ఒప్పుకోరు. ప్రజలకైతే అర్థమైతది గదా! నువ్వేమైనా జెప్పు నిజమైతే అందరికి అర్థమవుతుందది. మొదటి రోజు అర్థం కాదు గానీ తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే నిన్న, మొన్న చాలా స్పష్టంగా భారత ప్రజానీకానికి అర్థమైనప్పుడు కూడా కాదు, కాదు అది నిజమైన ఎన్‌కౌంటర్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే హిడ్మాని ఎన్‌కౌంటర్ చేయొచ్చు. వాళ్ళ సతీమణిని గూడా ఇట్లా బూటక ఎన్‌కౌంటర్ చేయడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? మావోయిస్ట్ పార్టీ ఎలా చూస్తుంది ప్రధానంగా? ఇప్పుడు ఎవరైనా అంటే వాళ్ళ సతీమణి కూడా ఏందనంటే అందులో పుట్ట ఒక బెటాలియన్ లోపట సభ్యురాలే. ఆమె కూడా కమిటీ మెంబరే కాబట్టి ఏందనంటే ఎవరైనా అందులో చాలామంది మహిళలు కూడా చనిపోయిండ్రు. అవును. కాబట్టి మహిళలను చంపడం కూడా చాలామంది చంపుతుండ్రు వాళ్ళు. మహిళలైనా, పురుషులైనా, భార్య అయినా, భర్త అయినా వాళ్ళని చంపడం అనేది ఏందో దాంట్లో లోపట ఇంకెలాంటిది కూడా ఏమీ అది లేదు. వాళ్ళు చంపడం అనేదే వాళ్ళొక మెథడ్‌గా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఉక్కుపాదం వేస్తా ఉన్నామో అసలు 26 వరకు అసలు మావోయిస్టు లేకుండా చేస్తామని ప్రధానంగా చెప్పుకుంటూనే వస్తా ఉంది. ఇలాంటి చెప్పుకుంటూ వస్తూ ఇలాంటి చర్యలు చేయడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు దేశమంతా కూడా వ్యతిరేకిస్తుర్రు. కగార్ ఆపరేషన్ ఏదైతే ప్రారంభమైందో, ఆ ఆపరేషను ప్రారంభమైనప్పటి నుంచి కూడా వందల మందిని హత్య చేయడము, ఎన్‌కౌంటర్ పేరు మీద హత్య చేయడము, బూటకు ఎన్‌కౌంటర్ చేయడం ఏదైతుందో ఇదంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు చేయాలని చెప్పి కూడా శాంతి చర్చల కమిటీ చెప్పింది. ప్రజాస్వామిక వాదులు చెప్పిర్రు. స్వయంగా మావోయిస్ట్ పార్టీ సైతం కూడా ఏందంటే వాళ్ళు మేము ఈ శాంతి చర్చలు మేము సిద్ధంగా ఉన్నాము, మేము చేస్తామేమో అని చెప్పి స్వయంగా వాళ్ళు కాల్పుల విరమణ కూడా ప్రకటించిర్రు వాళ్ళు. నెలల తరబడి కాల్పుల విరమణ ప్రకటించిండ్రు. తర్వాత ఎజెండా లోపట కూడా ఆయుధ విసర్జన కూడా మేము చర్చిస్తామని చెప్పిండ్రు. చెప్పినప్పటికి కూడా ఏందంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇనకుండా కూడా మొండిగా ఎన్‌కౌంటర్‌లు చేస్తూ లొంగిపోండి అనడము, ఎన్‌కౌంటర్‌లు చేయడము, లొంగిపోండి అనడము, ఎన్‌కౌంటర్ చేయడం అనేది ఉందో అది కంటిన్యూ‌గా కొనసాగుతున్నదది. అంటే అసలు ఈ లొంగిపోండి అని చెప్తూ కూడా అసలు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళని కూడా దాంట్లో నుంచి తీసుకుపోయి చంపడం అది మరి ఇంకా ఘోరమైందది. నువ్వు అరెస్ట్ అయిన తర్వాతనైనా కూడా మరి కోర్టుకు హాజరుపరచొచ్చు కదా! అవును. అది కూడా లేకుండా చంపడం అనేది ఇది ఒక దుర్మార్గమైందది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది. ప్రజాస్వామిక వ్యతిరేకమైంది. అసలు ఈ రకంగా హత్యలు చేయడం అనేదో డేట్ పెట్టి చంపడం అనేదుందో దానికంటే కూడా మరి వాళ్ళతో చర్చలు జరిపి తర్వాత సమస్యను పరిష్కరించొచ్చు. సమస్యను పరిష్కరించకుండా ఒక కత్తి గట్టి, ఒక పగబట్టి చంపడం అనేదుందో అది చాలా అది అసలు ఒక ఆధునిక ఒక ప్రజాస్వామిక రాజ్యం లోపట ఉండవలసిన విధానం కాదది. అంటే మీకు ఇడ్మా గారికి అంటే మీరు ఎప్పుడైనా కలిసారా? బాండింగ్ ఎలా ఉండేది? తను సైన్యంలో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా మోటివేషన్ చేసేది? ఎలా ఉండేది? నేను 2009 డిసెంబర్ 2వ తారీఖున కలిసిన ఆయనకు మొదటిసారిగా. తర్వాత కూడా మళ్ళీ కలిసినప్పటికి డిసెంబర్ 2వ తారీఖు మొదటిసారిగా దండకారణి లోపట ఒక బెటాలియన్ అనేది ఏర్పాటు జరిగింది. అది ఇడ్మా కమాండర్‌గానే మొదటిసారిగా అది ఏర్పాటు జరిగిందది. ఆ సందర్భంగా నేను ఒక సీసీ మెంబర్‌గా, సీఎంసీ మెంబర్‌గా సందేశం ఇవ్వడానికి నేను అక్కడికి పోయిన నేను. సందేశం ఇచ్చిన నేను. ఆ రోజు తెల్లారి కూడా అక్కడే ఉన్న నేను మాట్లాడడం జరిగిందది. అంటే ఇడ్మా అప్పుడు గాని, ఆ తర్వాత కూడా మేము కొద్ది రోజులు కలిసున్నాం మేము. కలిసున్నప్పుడు కూడా ఇడ్మాకు సంబంధించి వచ్చినప్పుడు ఆయనకు సంబంధించింది అంటే ఒక ఐదో తరగతి చదువుకొని అంటే ఆదివాసీ పువ్వార గ్రామం నుంచి ఏందంటే చిన్నప్పటి నుంచి ఒక ఒక 5, 6 సంవత్సరాల నుంచి ఏందంటే పార్టీ యొక్క కార్యక్రమాల్లో బాలల సంఘ నాయకుడిగా లేదా అక్కడ రైతు కూలి సంఘ నాయకుడిగా ఎదిగి వస్తూ అట్లా పార్టీ సాహిత్యాన్ని చదవడం, పార్టీని అర్థం చేసుకోవడం అనేది ఉందో జరుగుతూ ఆయన ఎదిగి వచ్చిండు. ఆ తర్వాత కొద్ది కాలంలో బట్టినే 15, 16 సంవత్సరాలకి ఆయన ఏందంటే ఆయన దళం లోపటికి కూడా రావడం జరిగిందది. అక్కడ ఆర్గనైజేషన్‌లో పాల్గొన్నాడది. పాల్గొని ఆ తర్వాత ఆయన మిలిటరీ కార్యకలాపాలకి రావడం జరిగింది.
చాలా యాక్షన్స్ను కూడా విజయవంతం చేయడం జరిగింది. అంటే ఆయన మొత్తం జీవితంలో కూడా మొట్టమొదటగా అంటే ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం, సంఘటితం చేయడము, చైతన్యవంతం చేయడం అనేది ఉందో దాదాపు ఒక 6-7 సంవత్సరాలు ఆ కార్యక్రమాలపైన కూడా కేంద్రీకరించిండు. ఆ తర్వాత తిరిగి ఆయనకు ఆ టాలెంట్ ఉన్నది కాబట్టి, టాలెంట్ అంటే మిలిటరీకి సంబంధించిన ఒక ఒక ఇంట్రెస్ట్ ఉండడము, దాని నుంచి ఏంటంటే ఆయన మిలిటరీ రంగంలో ఒకటి పెడితే ఆయన కొన్ని యాక్షన్లు సక్సెస్ చేసిండు. ఆ క్రమంలో ఒకటి ఒక బెటాలియన్ కమాండర్గా అయిండు. కాబట్టి బెటాలియన్ కమాండర్ అయిండు, తర్వాత స్టేట్ సెక్రటరీ అయిండు, సీసీ మెంబర్ అయిండు. అట్లా ఆయన అక్కడ మొత్తం డీకే ప్రజానికానికి ఒక ఒక అభిమాన నాయకుడుగా ఆయన అక్కడ డెవలప్ అయిండు. ఈ క్రమంలో ఏంటంటే ఇడుమ చనిపోవడం అనేది ఎవరికైనా అంటే ఆయన కలిసిన ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ కేడర్ తోటి ఒక ఒక రకమైన కలుపుగోలుతనంతోటి వాళ్ళతోటి వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళతోటి ఉంటూ డెవలప్ అయిన వ్యక్తి. అనేక విషయాలు కూడా నేర్చుకుంటూ రాజకీయాలు కానీ మిలిటరీ కానీ లేదా చదువు హిందీ కానీ నేర్చుకుంటూ కూడా అంటే ఎప్పుడూ నేర్చుకోవాలని తపనతోటి తను ఒక ఒక పట్టుదలతోటి ముందుకు పోయిన ఒక వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరంగానే అనిపిస్తుంది. అంటే నాకే కాదు ఎవరికైనా బాధే. ఇప్పుడు ఇలా దేశంలో కూడా గమనిస్తే ఇడుమా తెలవని వ్యక్తులు కూడా లక్షలాది కోట్లాది మంది కూడా ఏంటంటే ఇడుమాకు సంబంధించింది ఇవాళ దేశం లోపట ఒక ఐకాన్గా మారిండు. ఒక ఒక బిర్సా ముండాగా, ఒక భగత్ సింగ్గా, ఒక అల్లూరి సీతారామరాజుగా ఒక ఐకాన్గా మారిండు. కాబట్టి ఈ విషయాలు కూడా తెలిసి ప్రభుత్వానికి కూడా తెలిసి కూడా అంటే పట్టుకొని చంపడం అనేది ఉందో అంటే ఇడుమా గనుక బతికుంటే ఒక భూతంలాగా తన అంటే ప్రభుత్వానికి అవుతాడని చెప్పి కూడా ఏంటంటే ఆ రకంగా చంపడం అనేది ఉందో అది చాలా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఒక మావోయిస్టు అక్కడ ఎన్‌కౌంటర్‌లో తను మరణిస్తే, తన యొక్క అంత్యక్రియలు గూడా కొన్ని ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది. ర్యాలీ చేయకూడదు, ఎటువంటి నిరసనలు చేయకూడదని. కానీ అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి అక్కడ వాళ్ళ అభిమానము తెలపడానికి తండోపతండాలుగా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా చూడొచ్చు మనం? చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా అక్కడ ప్రజలు కూడా అంటే ఇప్పుడు వేలాది మంది ఆ రకంగా తరలి రావడం అనేది ఉందో వేరు వేరు గ్రామాల నుంచి వాళ్ళకి ఏ ఫోన్లు లేవు ఏమీ లేవు అంటే ప్రజలు తరలి వచ్చిండ్రు. అసలు అది మాత్రమే కాదు మనం ఇవాళ గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా ఒక తెలుగు మాత్రమే కాదు తెలుగు ఛానల్ చూడండి తెలుగు ఛానల్స్ లోపల కూడా మొత్తంగా 4 రోజుల నుంచి కూడా కంటిన్యూ ఇడుమా 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 అనేదే ఇంకా వేరేది లేదు అది అన్ని ఛానల్స్ లోపట తిరిగి ఇది మాత్రమే కాదు అది హిందీ ఛానల్స్ కూడా సేమ్ అవే అంటే అసలు భారతదేశమే కాదు ఇంటర్నేషనల్ కూడా చర్చ జరుగుతుంది. చనిపోయటానికంటే ముందు ఇడుమా ఎవరు ఏంటిది అసలు అనేది ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడైతే ఇంకా మరింత తీవ్రంగా ఈ చర్చ జరుగుతుంది కాబట్టి అంటే వాళ్ళు ఎవరైతే అంటే ప్రభుత్వ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇడుమా ఒక దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పి వాళ్ళు ఎంత ప్రచారం చేసినప్పటికీ వాళ్ళ ప్రచారం అనేది వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎంత ప్రచారం చేస్తే అంతగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చేస్తున్నారు వాళ్ళు విలన్గా వాస్తవంగా వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే అసలు ఎన్కౌంటర్ బూటకమైన ఎన్కౌంటరా నిజమైన ఎన్కౌంటర్ అది చెప్పడం లేదు. అది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ వాస్తవాలు లేవు. అవి వాస్తవంగా ప్రజలంతా బూటకం ఎన్కౌంటర్ అంటుంటే తిరిగి ఆయన విలను చాలా మంది చంపిండు అనేది ఈ ప్రచారం చేయడంతో ఇది అందరు గ్రహిస్తారు. నువ్వు ఏదైతే నిజాలు చెప్పకుండా నువ్వు ఏ రకంగా అయితే ప్రచారం చేస్తున్నావో ఇదంతా కూడా ప్రజలు లోపల ఇదంతా చైతన్యం పెరగడానికి ఇది అవకాశం ఏర్పడుతుంది. ఇంకొకటి జగిత్యాలకు సంబంధించిన అగ్రనేత దేవుజీ ఎక్కడ అనేది కూడా మనకి ఇక్కడ కొంత ప్రశ్నగా కనపడుతుంది. కొంతమంది ఏమో పోలీసు వాళ్ళ బలగాలకి చిక్కారని కొంతమంది చెప్పారు. లేదు ఆయన కమాండర్‌గా ఉన్నారు. ఇప్పుడు బలగాలన్నిటికి కూడా ఆయనే ఆధిపత్యం ఉంది. ఆయన చేతుల్లో ఉందని కొంతమంది అంటారు. అసలు ఈ దేవుజీ గురించి ఏం చెప్తారు? దేవుజీ గనుక అరెస్ట్ అయితే చంపేసేవాళ్ళు ఇడుమతో పాటుగా. ఎందుకంటే దేవుజీ ఇంకా పెద్ద నాయకుడు కాబట్టి ఆయన ఆ కేంద్ర కమిటీ లోపల సీఎంసీ చీఫ్ సెక్రటరీగా ఇప్పటికే వాళ్ళేం ప్రకటించలేదు. సీఎంసీ చీఫ్ ఉన్నాడు. ఆయనే ఒక ముఖ్య నాయకుడే కాబట్టి మొట్టమొదటగా దేవుజీని చంపేవాళ్ళు. కానీ మొదటి రోజు చంపలేదు, రెండో రోజు కూడా చంపలేదు. రెండో రోజు చంపలేదంటే బహుశా వాళ్ళ అందుబాటులో లేడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం అది. కాబట్టి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా పోలీస్ అధికారులు చెప్పారు. కోర్టులో పట్టు కూడా ఉందని వాళ్ళు కేసు వేస్తే లేడనే విషయం చెప్పారు. సరే వాళ్ళపైన నమ్మకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అంటే ఏదైనప్పటికీ ఏంటంటే ఇప్పటికి మనకు అర్థమవుతున్నది దేవుజీ లేడు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఇంకోటి ఆజాద్ గారు కూడా ఈరోజు లొంగిపోతా ఉన్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దాదాపుగా 40 మంది కూడా ఈరోజు హైదరాబాద్‌లో లొంగిపోతా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటిని ఎలా చూడొచ్చు? 37 మంది ఆజాదు తర్వాత నారాయణ అంటే ఆయన పేరు అశోక్ సింగరేణికి సంబంధించిన అతను. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే వాళ్ళు ప్రకటించారు.
ఇద్దరే కాకుండా కూడా టోటల్గా 37 మంది లొంగిపోతున్నారు అనే విషయాన్ని కూడా ఏంటంటే డీజీపీ ఆఫీస్ నుంచి కొద్దిసేపటి క్రితమే వివిధ ఛానల్స్ కూడా వాళ్ళు వార్తలు పంపిన వాళ్ళు. అంటే ఆ సందర్భంగా అక్కడికి మీరు రావచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది మనకు క్లియరే 37 మంది లొంగిపోతున్నారనేది. అయితే ఆ 37 మందిలో ఒకటి ఎవరున్నారు? అంటే అంటే పెద్ద నాయకులున్నారా? అంటే పేపర్‌లో రాస్తుండ్రు, మీడియాలో రాస్తుర్రు పెద్ద నాయకులనేది కాకపోవచ్చు. బహుశా ఏందంటే వీళ్ళిద్దరితో పాటుగా కొంతమంది సభ్యులు ఉండే అవకాశం కనబడుతుందది. పెద్ద నాయకులు దేవ్‌జీ గాని, మల్లారాజిరెడ్డి గాని లేకపోవచ్చన్నదే నాకనిపించే విషయం అది. అంటే సార్ ఈ లొంగిపోవడానికి గల బలమైన కారణాలు ఏమని చెప్పొచ్చు? అంటే ఇక్కడ గావచ్చు, ఆంధ్రాలో గావచ్చు లొంగిపోవడాలైతే జరుగుతా ఉన్నాయి. అటు ఆశన్న గావచ్చు వీళ్ళు గూడా లొంగిపోయారు. వాటికి బలమైన కారణాలు ఏమని బలమైన కారణాలంటే ఉద్యమం వెనుకబట్టు పట్టినప్పుడు, వెనుకంజ దెబ్బతింటున్నప్పుడు లేదా నష్టాలు జరుగుతున్నప్పుడు సహజంగానే పార్టీ నుంచి అంటే అక్కడ కొంత వేరు వేరు అంటే ఆ ఉద్యమము పైన విశ్వాసం సన్నగిల్లుండొచ్చు. అంటే విప్లవం విజయవంతం చేయలేకపోవచ్చు అనేది కావచ్చు. లేకపోతే మా పార్టీయే నష్టపోతుంది. ఇంకా నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా మనం విజయం సాధించే పరిస్థితి లేదనుకున్నప్పుడు ప్రధానంగా ఈ 2 కారణాలు. ఈ 2 కారణాలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి అయితే ఇంకొకటి కూడా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఉండొచ్చు. అయితే వచ్చే వాళ్ళందరూ సహజంగానే ఎవరైనప్పటికీ లొంగిపోయిన వాళ్ళు అనారోగ్య కారణాలు సహజంగా చెప్తారు ఎవరైనా. ఎవరైనా అనారోగ్య కారణాలు చెప్పొచ్చు. కానీ అనారోగ్య కారణాలతో పాటు కూడా ఇతర కారణాలు కూడా సహజంగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ విషయాలు చెప్పకపోవచ్చది. కాబట్టి నా దృష్టిలో నా అంచనా ప్రకారం ఏందంటే వీటితో పాటుగా అనారోగ్య కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ విప్లవం పైన లేదా సాయుధ పోరాటం పైన అంటే విశ్వాసం లేకపోవడం కారణం కావచ్చు. లేకపోతే ఆ దాడిలో ఒకటి ఎదుర్కోలేమనే దాని నుంచి కూడా ఏందంటే వాళ్ళు రావచ్చు ఎవరైనా. అంటే ప్రధానంగా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ అనేక అంశాలపైన గావచ్చు, ఇటు ఏదైతే మావోయిస్ట్‌కి సంబంధించిన అంశాలపైన వీళ్ళని అర్బన్ నక్సలైట్‌కు సంబంధించి బిరుదుతోని వాళ్ళకు ట్యాగ్ లైన్ ఇచ్చేసి వీళ్ళని ఇలానే మాట్లాడతారు. అంటే ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళు గూడా అంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు గూడా అర్బన్ నక్సలైట్ అనుకుంటా కొంతమంది మీద మాట్లాడే మాటలు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అనే విషయం సుప్రీంకోర్టులో ఈ చర్చకొచ్చినప్పుడు గత సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితము వచ్చినప్పుడు ఈ చర్చకొచ్చినప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక లాయరే తను కూడా జవాబు చెప్పలేకపోయిండు. అర్బన్ నక్సల్స్ అనేది ఏమీ లేదు, మా దృష్టిలో ఏమీ లేదనే విషయాన్ని అంటే జడ్జి అడిగితే చెప్పిండు. కాబట్టి అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పటికేమైనా మరి ప్రభుత్వం అంటే బండి సంజయ్ కూడా హోమ్ మినిస్టర్‌కి సంబంధించిందే కదా! సహాయక మంత్రి. అసలు అర్బన్ నక్సల్స్ అంటే ఏందో ఫస్ట్ చెప్పాలి కదా! దాని నిర్వచనం ఏంది? ఎవరిని అర్బన్ నక్సల్స్ అంటారు? అంటే నువ్వు ప్రశ్నించిన వాళ్ళందరినీ అర్బన్ నక్సల్స్ అంటావా? ఎవరు ఇక్కడ ఎవరు నక్సల్స్ ఉన్నారు? కాంగ్రెస్ వారు రాహుల్ గాంధీని అంటావు, కాంగ్రెస్ వాళ్ళనంటావు, లేకపోతే ఎవరినో అందరిని అర్బన్ నక్సల్స్ అంటున్నావు. అంటే ఈ దేశ పౌరులు బీజేపీని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్స్. అంటే ఒక రకంగా వాళ్ళందరికీ బిరుదిస్తున్నావు అని అంటే ఏంటంటే మరి ప్రతి వాళ్ళు అర్బన్ నక్సల్ అవుతారు. అంటే జర్నలిస్ట్ అవుతాడు, లేకపోతే ఒక రైటర్ అవుతాడు, ఒక కవి అవుతాడు, ఒక కాంగ్రెస్ పార్టీ అవుతాడు, ప్రతిపక్ష పార్టీలు అవుతారు, లేదా వివిధ కమ్యూనిస్టులు అవుతారు, అందరూ అర్బన్ నక్సల్స్ అవుతారు. మరి ఇంక మిగిలేది ఏంటిది? అంటే గన్ను బట్టి సాధించేదేం లేదు. మీరు ప్రజల్లోకి రండి అన్నట్టుగా పిలుపునిస్తా ఉన్నారు. అంటే ఏదైతే గన్ను ఎక్కడున్నా గానీ కొన్ని అనివార్య కొన్ని ఘటనలకి దారి తీస్తుందనేది గూడా ప్రధానంగా చర్చకొస్తా ఉంది. మరి ఇక్కడ సంబంధించిన సంబంధించిన కొంతమంది వాళ్ళ దగ్గర గూడా మనం బీహార్ లాంటి రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. గన్ కల్చర్ అనేది బీజేపీ నేతలలోనే మనకు కనబడతా ఉంది. వాళ్ళే చెప్పుకుంటూ వాళ్ళ దగ్గరనే చూడ్డాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ అస్సాం లోపట కూడా గన్స్ అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఆయుధాలు ఇష్టానికి సిద్ధమైండు. ఆల్రెడీ పేపర్ ప్రకటనలొచ్చినాయి. వాళ్ళు గన్ కల్చర్‌ని ప్రోత్సహించడం లోపట బీజేపీ పార్టీ నంబర్ వన్నే. ఒక బీజేపీ మాత్రమే కాదు. ఈ దేశం లోపట గన్ కల్చర్ అనేది మాఫియాలు గన్ కల్చర్ ఉన్నది. లేదా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగించింది ఉన్నది. లేదా వేరే ఇతర పార్టీలు కూడా కొనసాగించింది ఉన్నది. సినిమా యాక్టర్లు కూడా గన్స్ ఉన్నాయి కదా! మనం చూస్తూనే ఉన్నాం కదా! కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఇవాళ మావోయిస్ట్ పార్టీ గన్‌లు ఉండకూడదు అంటున్నావు. రైట్. రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నావు. సరైందే. మరి రాజ్యాంగానికి వ్యతిరేకమైంది అనుకున్నప్పుడు వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్యను సాల్వ్ చేయొచ్చది. ఇప్పుడు శాంతి చర్చల కమిటీ గత మార్చి నుంచి కూడా ఏందంటే శాంతి చర్చలు చేయండి అని అనేక సందర్భాల్లో కూడా ప్రకటన చేసింది, మాట్లాడింది, మెమోరాండం రాసింది. ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్‌కు, ఇతర ముఖ్యమంత్రులకు కూడా రాసింది. శాంతి చర్చలు చేయండి అని చెప్పి మాట్లాడింది. మావోయిస్టు పార్టీ కూడా స్వయంగా మేము శాంతి చర్చలు చేస్తాము, కాల్పుల విరమణ అని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు. మరి ప్రకటించినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయకుండా కంటిన్యూగా ఎన్‌కౌంటర్‌లు చేయడం అని అంటే ఏంటిది? అంటే అంటే గన్ కల్చర్‌ను నువ్వు తొలగించాలని గనుక నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంటే చంపుడు కాదు కదా మార్గము. మాట్లాడి పరిష్కరించొచ్చు కూడా అది.
కాబట్టి అది పరిష్కరించడానికి కూడా సిద్ధం లేదది. సిద్ధం లేక ఒక రకంగా ఏందంటే, ఈ రకంగా హత్యాకాండను కొనసాగించడం అనేది ఇదొక దుర్మార్గమైందది. ఇంకొక విషయం ఏందంటే మేము సక్సెస్ అయిపోయాము. ఉక్కుపాదం మోపడంలో ఇటు మావోయిస్ట్ పార్టీ చివరి దశకు చేరుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముగింపు దశకైతే ఇప్పుడు నాంది పలుకుతా ఉందన్నట్టుగా విజయోత్సవాలు చేసుకోవడాన్ని గూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిని ఎలా చూడొచ్చు మనం? ఒక ప్రభుత్వము అంటే ప్రజా ప్రభుత్వం అని అనుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న ప్రభుత్వాలు చంపి దాని విజయోత్సవం జరపడం అనేది ఉందో, అది సిగ్గుచేటైన విషయం అది. ఒక ప్రభుత్వం తన దేశ పౌరుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. వాటిని నేరాలు గాని, హింస గాని ఉంటేందంటే వాటిని సరిదిద్దాలి. వాటిని ఎడ్యుకేట్ చేయాలి, కౌన్సెలింగ్ చేయాలి, చర్చలకు పిలవాలి, మాట్లాడాలి. తప్పదనుకున్నప్పుడు కొన్ని సందర్భంలో కూడా కొంతవరకు అంటే పోలీసు, మిలిటరీ ఏవైతుందో ఉపయోగించి కొంతవరకు అదుపు చేయడానికి కొంత ప్రయత్నం చేస్తది. శాంతి భద్రతలను కాపాడడానికి చేస్తది. ప్రభుత్వం చేయొచ్చు. చేయొద్దని కాదు. చేయొచ్చు, చేయాలి గూడా. కానీ ఆ చేయడం అనే పేరు మీద ఇష్టానుసారమైన హత్యాకాండ జరపడం అనేది ఉందో, ఇది ప్రభుత్వం చేయడం తప్పది. అది చేయడమే కాకుండా కూడా దాన్ని విజయోత్సవంగా జరపడం కూడా అది ఇంకా నేరపూరితమైన స్వభావానికి నిదర్శనం అవుతుంది. అంటే ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఆపరేషన్ కగార్ మొదలుపెట్టి 2026 వరకు అంతిమం చేస్తామని వాళ్ళు గతంలో గూడా మనం మాట్లాడుకున్నాం. చేస్తానని చెప్పారు. కానీ అది సాధ్యమయ్యే విషయమేనా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ డేట్ పెట్టడమే ఫస్ట్ తప్పది. ఒక 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 గెరిల్లాలతోటి లేదా ప్రజా ఉద్యమకారులతోటి వాళ్ళని చంపేస్తాం, నిర్మూలిస్తాం, తర్వాత పలానా డేట్ అని పెట్టడం అనేదో చాలా తప్పుడు విధానం అది. మొదట చెప్పినట్టు ఏందంటే వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి. చర్చలు జరుపుతూ సమస్యను పరిష్కరించడం సరైన పద్ధతి అది. అది కాకుండా డేట్ పెట్టి 26 మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అనేది ఉందో, ఇది కరెక్ట్ కాదు. అది నువ్వు చేస్తున్నప్పుడు, నువ్వు ఆ రకంగా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు 50 ఏళ్ల కాంచి వాళ్ళు యుద్ధం చేస్తుండ్రు. యుద్ధం చేస్తున్నప్పుడు సరే ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా కొన్ని నష్టాలు పొందిరు, తీవ్రమైనయి. అది ఒక రకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి విజయాలు ఉన్నమాట వాస్తవమే. కాబట్టి అది వాళ్ళు కూడా మావోయిస్ట్ పార్టీ ఒప్పుకుంటుంది. కానీ అయినప్పటికి కూడా ఏంటంటే 26 మార్చి నాటికి ఏంటంటే ముగిస్తామనేది ఉందో, అది అదంతా కూడా అది భ్రమనే, అంత ఈజీ కాదది. కాబట్టి చూద్దాం, అదేం జరుగుతుందో చూద్దాం అది. ఇంకొక విషయం సార్ అంటే హిడ్మా ఇది ఎన్‌కౌంటర్ తర్వాత కొంత తెలంగాణలో ఉన్న యువత కావచ్చు, లేకుంటే భారతదేశంలో ఉన్న యువత కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంత గందరగోళం వాతావరణం కూడా కనబడతా ఉంది. అంటే వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారని వీళ్ళని ఈ విధంగా చేస్తా ఉన్నారు. యువత అంటే ఏదైతే ఇటు రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. గన్ కల్చర్ వదిలేసి బ్యాలెట్ కల్చర్ తీసుకొని రండి అన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ యువత ఆలోచిస్తా ఉందంటే బ్యాలెట్ కల్చర్‌లో కూడా అవినీతి జరుగుతా ఉంది అనే విధంగా కొంత గందరగోళం వాతావరణం అయితే నెలకొంది. ఇప్పుడున్న యువతకు మీరేం చెప్తారు? ఈ గన్ కల్చర్ కావచ్చు, బ్యాలెట్ కల్చర్ కావచ్చు, ఈ విధానాలపై ఏం చెప్తారు? ఇప్పుడు చాలా స్పష్టంగా యువతకు అర్థమవుతుంది ఇది. అంటే అర్థం కాని వాళ్ళకి కూడా సంవత్సర కాలం క్రితం వరకు మావోయిస్టుల గురించి చాలా లోతుగా తెలవదు, అందరికి తెలవది. అంటే ఒకనాటి 50, 60 సంవత్సరాల ప్రజలకు తెలుసు గానీ, యువతకు అంత తెలవదది. కానీ ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ల మూలంగా లేదా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రకటనల మూలంగా ఇప్పుడు చాలా స్పష్టంగా యువతకు అర్థమవుతున్నది. అంటే ప్రశ్నిస్తే సరే, ప్రశ్నించడం మావోయిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది గదా! వాళ్ళ ఇంటి కోసము లేకపోతే వాళ్ళ జీవితాల కోసం వాళ్ళేం చేయటం లేదది. ప్రజల కోసం వాళ్ళ కుటుంబాలను, సర్వస్వాన్ని త్యాగం చేసి అక్కడ ప్రజలను పనిచేస్తున్నప్పుడు వాళ్ళని చంపడం అనేదేందో, నువ్వు చంపుతున్నావు, ఎందుకు చంపుతున్నావు? కాబట్టి ఈ ప్రశ్నంతా, ఈ చర్చ అంతా జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తది. కాబట్టి ఎందుకు అసలు సమస్య ఎక్కడుంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సరైన ప్రజా విధానాలు లేవవి. అది ఒక రకంగా పెట్టుబడిదారి వర్గానికి ఉపయోగపడే విధంగా ఒక రకమైన ఈ విధానాలు అవలంబిస్తుంది. సరైన పరిపాలన చేయటం లేదు, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేయటం లేదు. కాబట్టి ఏదైతుందో ఇది అర్థం చేసుకున్నప్పుడు ఈ యువత కూడా ఏదైతుందో అంటే ఒక రకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుండ్రు కాబట్టి తప్పనిసరిగా రేపు వీళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీ చనిపోతున్నప్పుడు అంటే బాధపడుతూ వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ ఆయుధాలేం పట్టకపోవచ్చు. కానీ ఆయుధాలు పట్టనప్పటికీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే కూడా ఏంటంటే ఒక వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుంది. ఒక్క బీజేపీ కాదు, ఈ దేశంలో ప్రభుత్వాలు ఈ రకంగా ప్రజల తరఫున పోరాడే వాళ్ళపైన అంటే ఒక కత్తి గట్టి చంపడం అనే దుర్మార్గం అవుతుందో, దీన్ని తప్పనిసరిగా ఈ యువత ఆలోచిస్తారు. వీళ్ళంతా దళితులు, బీసీలు, కింది వర్గాలు, శ్రమజీవులు. ఈ శ్రమజీవులు ఆదివాసులు. కాబట్టి ఈ శ్రమజీవులందరూ కూడా ఏంటంటే ఇది మా రాజ్యం కాదు, ఇదంతా కూడా సంపన్నుల రాజ్యము, పెట్టుబడిదారుల రాజ్యము. కాబట్టి తప్పనిసరిగా మావోయిస్టు పార్టీ ఏదైతుందో పీడిత ప్రజల కోసం పనిచేసింది కాబట్టి తప్పనిసరిగా
వాళ్ళు దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇడుమ చనిపోవచ్చు గాక, ఇడుమలాగా అందరు తుపాకులు పట్టకపోవచ్చు గాక, కానీ ఇడుమలాగా ప్రశ్నించి ఏదైతుందో, ఒక పోరాటానికి ఏదైతుందో, ఆ స్ఫూర్తి అనేదుందో, ఇడుమ ఒక స్ఫూర్తిగా వెలుగొందుతాడు తప్పనిసరిగా. సరే అంటే ఇప్పుడు ఉన్న పరిణామాలన్నీ గూడా చూస్తా ఉన్నారు. ఏం చెప్తారంటే కొంత గందరగోళంలో అయితే మావోయిస్టులు సంబంధించిన పార్టీ ఎళ్ళిపోయిందని గూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్‌కౌంటర్‌తోని. వాళ్ళకి మీరిక్కడుండి అంటే ఏం జెప్తారు? అంటే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఇడుమ మాత్రం కాకుంటే కూడా ఇతర ఇంకా ఉన్నారు. ఆ! ఒరిస్సాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నారు, జార్ఖండ్‌లో ఉన్నారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనమేం లెక్కలేయలేం. వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు చనిపోయినరు, ఎవరు పోయినరో మనకు తెలవది. ఉన్నోడైతే ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. కేంద్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, సభ్యులున్నారు. కాబట్టి ఏదైతుందో ఇప్పుడు ఏదో ఇప్పుడే ముగిసిపోయిందని మనం ఏమి అనలేము. వాళ్ళు వేరు వేరు విధానాలు, వాళ్ళ ఎత్తుగడలు అవలంబిస్తారో అది ఏం జరుగుతదో మనం ముందు ముందు చూడవలసిందే అది. చూసారు గదండీ! కేంద్ర ప్రభుత్వం ఏదైతే భూకటపు ఎన్‌కౌంటర్‌లో చేస్తా ఉంది అన్నట్టుగా అనేక కోణాలైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ ప్రజలందరికీ గూడా సమాధానం చెప్పాల్సిందే ఈ అంశాలపైన. ఏవైతే ప్రజలు గావచ్చు, ప్రజా సంబంధించిన నాయకులు గావచ్చు, వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు మరి నిజాలెంత ఉందనేది గూడా చెప్పాల్సిన బాధ్యత ఇటు కేంద్ర గవర్నమెంట్ గూడా ఉంటుందని గూడా మనమైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక డేట్ ఫిక్స్ చేసి ఇట్లా క్రూరత్వంగా వెళ్ళడాన్ని గూడా చాలామందైతే తప్పుపడతా ఉన్నారు. ఏది ఏమైనా గానీ, ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ మావోయిస్ట్‌కి సంబంధించిన వాళ్ళ ఆశయాలు నెరవేర్చే దిశగా వాళ్ళ ప్రయత్నాలైతే వాళ్ళయి ఉంటాయన్నట్టు గూడా చెప్తా ఉన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌కి సంబంధించి గూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే కొన్ని అనుమానాలున్నట్టు గూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్‌తో అనిల్, హైదరాబాద్.